ఏంటి ఏమైంది? ఏంటో నా జీవితం. ఆఫీస్ లో వచ్చే నిద్ర నైట్ రాదు, నైట్ ఇంట్లో వచ్చే మోటివేషన్ ఆఫీస్ లో రాదు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటో తక్కువ ఆఫీస్ చిరాకు వస్తుంది. అసలు నాన్నగారికి తెలియటానికి ఎవడు ఉద్యోగం ఇచ్చాడు? వీడు మోహం. నాకు ఏదైనా స్పెషల్ గా తినాలనిపిస్తుంది. బ్రేక్ వెళ్ళానా? అసలు మేనేజ్మెంట్ బాబు సాడ్ లో ఉన్నాడు, బుర్ర తినేస్తున్నాడు. అసలు నాకున్న క్రియేటివిటీకి నేను ఎక్కడ ఉండాలి? పోయి ఇక్కడ వర్క్ చేస్తున్నాను చూడు. వచ్చే మంత్ ఎలా అయినా సరే రిజిగ్నేషన్ ఇచ్చేయాలి. సాలరీ ఎప్పుడు వస్తాడో ఖర్చులు ఉన్నాయి. అన్నా, మన దగ్గర అన్నిటికంటే చీపెస్ట్ ఐటమ్ ఏంటి? సమోసా. అది తీసుకొచ్చేయండి. అన్నా, మన దగ్గర అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఏంటి? పాస్తా. అది తీసుకొచ్చేయండి. అన్నా, మన దగ్గర అన్నిటికంటే కొంచెం మిడిల్ లో ఉండే ఐటమ్ ఏంటి? బర్గర్. తీసుకొచ్చేయండి. అన్నా, మన దగ్గర మిడ్ రేంజ్ కంటే కొంచెం తక్కువలో ఉండే ఐటమ్ ఏంటి? శాండ్విచ్. అది తీసుకొచ్చేయండి. అన్నా, సమోసా ఈజ్ ఫైన్. బిజినెస్ స్టార్ట్ చేయకముందు నాకంటే ఏమీ లేదండి. స్టార్ట్ చేసాక టీం ఉంది, తలనొప్పులు ఉన్నాయి, కస్టమర్స్ ఉన్నారు, టెన్షన్స్ ఉన్నాయి, మనీ వస్తుంది, అప్పులు కూడా ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది. వీటన్నిటికీ కారణం నేను బిజినెస్ స్టార్ట్ చేయలేదు. ఒకవేళ స్టార్ట్ చేయకుండా ఉంటే ప్రశాంతంగా ఉండేదాన్ని. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు నాకు 3% హైక్ ఇస్తారా లేదా 25% హైక్ ఇస్తారా? 3% హైక్ తీసుకో. రెండింటికి డిఫరెన్స్ ఏంటని అడగరా? ఏంటి? 3% హైక్ అయితే గ్యాస్ స్టవ్, కుక్కర్, బ్లూ డ్రమ్, సిమెంట్, ఫ్రిడ్జ్ అన్ని ఆఫీస్ తీసుకొస్తా. మరి 25% హైక్ అయితే? 25% హైక్ తో అయితే కొత్త కోర్స్ నేర్చుకుంటా, కంపెనీకి వాల్యూ ఎడిషన్ తీసుకొస్తా. అయితే 25% హైకే తీసుకో, ఎందుకంటే మన కంపెనీకి బాగుపడ్డ నాకు కావాలి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి కంపెనీకి బాగుపడ్డ నాకు కావాలి. థ్యాంక్ యూ. బాసుల వరకు వచ్చేలా ఉన్నారు. మేడం, రేపు నాకు లీవ్ కావాలి. మేడం, రేపు నాకు లీవ్ కావాలి. మేడం, రేపు నాకు లీవ్ కావాలి.